హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వైపీ కిచెన్. రాగి పిండితో రాగి అంబలి, రాగి దోశలు, రాగి రొట్టెలు ఇలా ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు కదా. ఈరోజు మన కిచెన్లో కాల్షియం అండ్ ఫైబర్ రిచ్ రాగి జావని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాగి జావ రెండు రకాలుగా చేస్తారు. ఒకటి స్వీట్ రాగి జావ, మరొకటి హాట్ రాగి జావ. హాట్ రాగి జావ కూడా రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ప్లెయిన్ గా రాగి పిండితో రాగి జావ చేస్తారు, మరొకటి రాగి సంగటితో రాగి అంబల్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో మీకు స్వీట్ రాగి జావ ఎలా చేయాలో క్లియర్ గా చూపించేస్తాను. రాగి జావ అచ్చం రాగి సూప్ తాగుతున్నట్టే ఉంటుంది. స్వీట్ రాగి మాల్ట్ కోసం నేను 2 టీ స్పూన్ల రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. రాగి పిండిలో హాఫ్ కప్ వాటర్ వేసుకోండి, అంటే 125 ml వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలిపేసుకొని రాగి మిక్స్ ని రెడీగా పక్కన పెట్టుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో ఈ రాగి మాల్ట్ చేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్ల రాగి పిండే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో రాగి జావ చేయాలంటే రాగి పిండి క్వాంటిటీ పెంచుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో హాఫ్ కప్ వాటర్ వేసారో అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకోవాలి. 250 ml వరకు ఉంటాయి ఈ వాటర్. మనం ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అని చెప్పొచ్చు. నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించండి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిక్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. 5 to 8 minutes పాటు రాగి పిండిలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. రాగి పిండి బాగా ఉడికిపోయాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జావ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. 3 టీ స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. స్వీట్ రాగి మాల్ట్ మైల్డ్ స్వీట్తో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు టేస్ట్ చూసుకొని బెల్లం క్వాంటిటీ పెంచుకోండి. జావ కన్సిస్టెన్సీ చూసారా, మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా సూప్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. రాగి జావని కొంచెం గోరువెచ్చగా తాగాలనుకునే వాళ్ళు కొంచెం చల్లారబెట్టేసుకోండి, లేదా పూర్తిగా చల్లారినా పర్వాలేదు. జావ మిక్స్ కొంచెం చల్లారగానే గోరువెచ్చని పాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలిపేస్తున్నాను. అంటే సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రాగి మాల్ట్ రెడీ. రాగి మాల్ట్లో మీకు నచ్చితే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ రాగి మాల్ట్ని ఇలాగే బౌల్లోకి తీసేసుకొని పైనుండి కొన్ని పిస్తా ముక్కలు వేసాను. రాగి మాల్ట్ మైల్డ్ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. హాట్ రాగి జావ చేసిన, స్వీట్ రాగి జావ చేసిన రాగి పిండి సరిగ్గా ఉడకకుండా జావ దించేసుకున్నారంటే జావ తాగంగానే కడుపు నొప్పి వస్తుంది. రాగి పిండితో ఎప్పుడు జావ చేసినా సరే రాగి పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించండి. ఇప్పుడే జావ టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. స్వీట్ రాగి మాల్ట్ రెసిపీ మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. రాగి అంబలి టేస్టీగా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.